రెడ్డికి ఇవాళ తెలంగాణ మంత్రివర్గం సమావేశం కాబోతోంది. మధ్యాహ్నం 2:30కు అసెంబ్లీ హాల్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశం కాబోతున్నారు మంత్రులు. ఈ మీటింగ్ లో అసెంబ్లీలో ప్రవేశపెట్టే బిల్లుల్ని కేబినెట్ ఆమోదించనుంది. దీంతో పాటు కొత్త రేషన్ కార్డుల జారీ, మూడో విడత రుణమాఫీ, జాబ్ క్యాలెండర్ సహా ఇతర అంశాలపై చర్చించనున్నారు. ఇవాళ కేంద్ర మంత్రివర్గం సమావేశం కానుంది. మధ్యాహ్నం 2:30కు అసెంబ్లీ హాల్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశం కాబోతున్నారు మంత్రులు. ఈ మీటింగ్ లో అసెంబ్లీలో ప్రవేశపెట్టే బిల్లుల్ని కేబినెట్ ఆమోదించనుంది. దీంతో పాటు కొత్త రేషన్ కార్డుల జారీ, మూడో విడత రుణమాఫీ, జాబ్ క్యాలెండర్ సహా ఇతర అంశాలపై చర్చించనున్నారు. పూర్తి అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ద్వారా తెలుసుకుందాం. రైట్ సునీల్, ఈ రోజు మంత్రివర్గం సమావేశం కాబోతున్నట్టు తెలుస్తోంది. ఏదైతే గతంలోనే హామీ ఇచ్చినారు అధికారంలోకి రాకముందు రేషన్ కార్డులకు సంబంధించి అభయహస్తం అంటూ కూడా ఒక పోర్టల్ తీసుకొచ్చారు. అప్పుడే లక్షల్లో రేషన్ కార్డులు అనేవి అప్లై చేసుకోవడం జరిగింది. సో ఆ విధంగానే ముందుకెళ్లే అవకాశం ఉంటుందా? ఇంకా ఏ అంశాలు చర్చించబోతున్నారు? తెలంగాణ మంత్రివర్గం ఈ రోజు అత్యవసరంగా సమావేశం కాబోతుంది. మధ్యాహ్నం 2:30కు అసెంబ్లీ కమిటీ హాల్లో ఈ భేటీ జరగబోతుంది. సీఎం అధ్యక్షతన జరిగే ఈ భేటీలో పలు కీలక అంశాలు చర్చకు వచ్చే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు ఎలా ముందుకు వెళ్ళాలి అనేది కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేయబోతుంది. ఆ కేబినెట్ సబ్ కమిటీలో మంత్రులు సభ్యులుగా ఉండబోతున్నారు. దానికి సంబంధించి విధి విధానాలు ఖరారు తర్వాత ఇక రేషన్ కార్డులు జారీ చేయబోతున్నారు. ఎంత వీలైతే అంత త్వరగా దానికి కేబినెట్ సబ్ కమిటీ నివేదికను తెప్పించుకొని రేషన్ కార్డులు ఇవ్వబోతున్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇప్పటికే రేషన్ కార్డులకు సంబంధించి ప్రజాపాలనలో భాగంగా అన్ని గ్రామాల నుంచి కావచ్చు, లేకపోతే మండలాల నుంచి జిల్లా స్థాయిలో చాలా వరకు దరఖాస్తులు తీసుకున్నారు. ఆ దరఖాస్తులన్నింటినీ కూడా క్రోడీకరించారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది ఇటు కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకున్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. ఆ మేరకు విధి విధానాలను ఖరారు చేసి కొత్త రేషన్ కార్డుల జారీ చేయబోతున్నారు. ఆ మేరకు ఈ రోజు మంత్రివర్గంలో చర్చించబోతున్నారు. ఇక రెండో అంశం వచ్చేసి ధరణికి సంబంధించి కూడా మార్పులు చేర్పులు చేయాల్సి ఉంది. ఇప్పటికే ప్రభుత్వం నియమించినటువంటి కమిటీ కూడా పలు సూచనలు చేసింది. గత వారం ధరణి కమిటీ సభ్యులు సీఎంతో సమావేశమయ్యారు. ఆ సమావేశంలో పలు కీలక అంశాలను అయితే ఇటు సీఎం కావచ్చు మంత్రుల దృష్టికి అయితే తీసుకొచ్చారు. ఆ అంశాలను ఒకవేళ అమలు చేయాలంటే మంత్రివర్గంలో ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఆ మేరకు ఈ రోజు ధరణికి సంబంధించి కూడా కేబినెట్ లో చర్చకు వచ్చి ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఆ ముసాదాను మంత్రివర్గంలో ఆమోదించిన తర్వాత కేబినెట్ లో ఆమోదించిన తర్వాత ఇటు అసెంబ్లీలో కూడా బిల్ ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రోజు ధరణి అంశం కూడా చర్చకు వచ్చే ఛాన్స్ ఉంది. ఇంకా మరో అంశం జాబ్ క్యాలెండర్ కి సంబంధించి కూడా ప్రభుత్వం ఈ అసెంబ్లీలోనే ప్రకటించాలన్న కొత్త నిశ్చయంతో ఉంది. ఆ మేరకు జాబ్ క్యాలెండర్ పై కూడా చర్చ జరగనుంది. ఇక మూడో విడత రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోబోతుంది. అంటే ఎన్ని నిధులు అవసరమైతే ఎంతమంది ఉన్నారు అనేది ఇప్పటికీ ఒక డేటా ఉంది. కాబట్టి ఎలా ముందుకు వెళ్ళాలి అనేది కూడా ఈ రోజు కేబినెట్ భేటీలో డిస్కషన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఇక స్టీల్ యూనివర్సిటీకి సంబంధించి కూడా కావచ్చు, హైదరాబాద్ డెవలప్మెంట్ కి సంబంధించి ప్రత్యేకంగా నిధులు కేటాయించింది. ఆ విషయంలో కూడా ఎలా ముందుకు వెళ్ళాలి అనేది ఈ రోజు కేబినెట్ లో చర్చించబోతున్నారు. ఇవే కాకుండా ఇంకా పలు కీలక అంశాలను కూడా ఈ రోజు కేబినెట్ లో కొంత ఆమోదం తెలుపబోతుంది. ఆ తర్వాత రేపు అసెంబ్లీలో కూడా కొన్ని బిల్లులు ప్రవేశపెట్టే ఛాన్స్ ఉంది. రైట్ సునీల్, థాంక్స్ ఫర్ ది అప్డేట్.